అదే విధంగా అర్ధరాత్రి పూట రాత్రి 2-3 గంటలకు నీళ్లు రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు ఇతర ఏవైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరినీ నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు, ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఏవైనా వాళ్ళ సర్టిఫికెట్లకు సంబంధించిన విషయాలు ఏమున్నా వివరాలు సేకరించి తక్షణమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తద్వారా వాళ్ళకి మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోండి. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అక్కడ రోడ్డు నేను చూసి వచ్చిన పూర్తిగా దెబ్బతిన్నది. భవిష్యత్తులో ఇట్లాంటి అత్యధికంగా వర్షాలు వస్తే కూడా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి, మళ్ళీ సమస్య రాకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. గతంలో కూడా 2 సార్లు ఇదే విధంగా ఈ తండా మీదకి వరదలు వచ్చిన రోడ్డు బ్రిడ్జ్ అది సరిపోతలేదని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా దారింబడి వస్తుంటే చెప్పడం జరిగింది. తాత్కాలికంగా ఇప్పుడు పునరుద్ధరించిన దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు అన్ని తీసుకోవాలని నేను R&B అధికారులకు కానీ నేషనల్ హైవే అధికారులకు కానీ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీరు తక్షణమే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోనే అసెస్ చేయించండి. ఇరిగేషన్ తోని ఎంత వాటర్ అవుట్ఫ్లో ఉంది, పైన ఉన్న చెరువులు ఏంటివి, ఒకవేళ చెరువులు తగినప్పుడు ఇక్కడికి వచ్చే నీటి ఉధృతి ఏంటి కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లో స్మూత్ గా పోయిన ఉంటే ఇంత ప్రభావం వచ్చుండేది కాదు. ఊహించని సంఘటన అయినా ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్మించుకోబోయే బ్రిడ్జ్ కానీ అక్కడ పెట్టే కల్వర్ట్స్ కానీ ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారంగా ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా చేసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తక్షణమే వాటిని పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తాత్కాలికంగానే దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో అదేవిధంగా రైతులకు పంట ఏదైతే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి వరద వచ్చి ఇసుక మేటలు పేరి ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం పొలాలలో ఇసుక మేటలు పేరినాయని ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి వాటిని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోని అంచనా చేయించి రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి అది కూడా అంచనా వేసి తక్షణమే మంజూరు చేయించుకోండి. ఇంకేదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు అదనంగా నిన్ననే విడుదల చేయడం జరిగింది. కలెక్టర్ గారు వాటి నుంచి ఏదైనా స్థానిక సమస్య లేదని వస్తే అక్కడికక్కడికే పరిష్కరించడానికి కూడా మీరు మంజూరు చేసే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదుకొని కష్టాలలో ఉన్నారు. మీరు మానవత్వంతో మనము ప్రభుత్వము అధికారులు వ్యవహరించాలి. మనం చట్టాలు నిబంధనలు అని చర్చ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళు పేదవాళ్ళు, మరీ ముఖ్యంగా గిరిజనులు. కాబట్టి ప్రభుత్వం ఉదాహరణ ముందుకు వచ్చే వీళ్ళ పట్ల మానవీయ కోణంలో మనం వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను అధికారులకు సూచన చేస్తున్నా, ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సూచన చేస్తున్నా. మీ దృష్టికి ఏది వచ్చినా అక్కడికక్కడనే మీరు అనుమతి ఇవ్వండి. అవసరమైతే మళ్ళా ప్రభుత్వంలో మనం కావాల్సిన విధానపరమైన నిర్ణయాలు మంజూరు చేసే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. మీరు స్వేచ్ఛగా ఈ ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళ జీవితాలు పునరుద్ధరించడానికి, మళ్ళీ యథాతథ పరిస్థితి వాళ్ళకు వచ్చే విధంగా మీరు పర్యవేక్షించుకుంటూ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు మళ్ళీ తీసుకునేది ఉంటే మనం తీసుకుందాం.